ఒకవైపు చూసుకుంటే రాత్రనక పగలనక ఈ యొక్క ఎగ్జామ్ మనం రాసి పాస్ అయ్యామంటే మన భవిష్యత్తు బాగుంటుంది, మనకు జాబ్ వస్తుంది, మన ఫ్యామిలీ పొజిషనే మారిపోతుంది అని చెప్పి కొంతమంది స్టూడెంట్స్ ఆలోచన. మరోవైపు చూసుకుంటే కొంతమంది స్టూడెంట్స్ అయితే ఇంకొక మాఫియాతో అయితే కనెక్ట్ అయ్యి ఈ యొక్క ఎగ్జామ్కి అయితే ఇంకా 3.5 లక్షలు అయితే కట్టి వీళ్ళైతే ఇంకొక పెన్ కెమెరా అయితే యూజ్ చేసుకుని ఒక వైర్లెస్ కెమెరా అయితే యూజ్ చేసుకొని ఎగ్జామ్ హాల్లోకి అయితే ఇంకా ఎంటర్ అయ్యారు. ఎప్పుడైతే ఇంకా ఈ విధంగా హై లెవెల్ టెక్నాలజీ యూజ్ చేసుకుని చీటింగ్ జరుగుతుందని చెప్పి పోలీసులకి అయితే ఏ విధంగా తెలిసిందో తెలియదు కానీ వెంటనే చాలా మందిని అతను అరెస్ట్ అయితే చేశారు. ఎప్పుడైతే ఇంకా ఈ యొక్క చీటింగ్ కోడ్స్ అయితే యూజ్ చేసుకుని పెన్ కెమెరాస్ అయితే యూజ్ చేసుకుని ఒక స్టూడెంట్స్ అయితే ఇంకా యూజ్ చేశారు, మొత్తం క్వశ్చన్ పేపర్ మొత్తం కూడా ఇంకా పబ్లిక్ వెళ్ళిపోయి మొత్తం అయితే ఇంకా లీక్ అయిపోయింది క్వశ్చన్ పేపర్ అయితే. ఇంకా అసలు ఏం జరిగిందో మీరు అందరూ అయితే ఇంకా తెలుసుకోవాలి, వాళ్ళు ఏ విధంగా చీటింగ్ చేయవలసిందో కూడా మీరు అయితే ఇంకా తెలుసుకోవాలి. కానీ ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడైతే ఈ కాక్రోచ్ జనతా పార్టీ మాకు స్టూడెంట్స్కి ఏ విధంగా హెల్ప్ కావాలన్నా సరే ఈ కాక్రోచ్ జనతా పార్టీ స్టూడెంట్స్కి అయితే ఇంకా హెల్ప్ చేస్తానని చెప్పి అన్నది. కానీ ఎందుకని ఇప్పుడు పంజాబ్లో ఈ విధంగా పేపర్ లీక్ అయిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ అయితే ఇక్కడ ప్రొటెస్ట్లు అయితే చేస్తుంటే అసలు ఎందుకు అని ఏ విధంగా అయితే ఇంకా ఆన్సర్ అయితే ఇస్తలే పంజాబ్ స్టూడెంట్స్కి. అసలు ఏం జరిగింది పంజాబ్లో మీరు అయితే తెలుసుకోవాలి, ఒక కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఏ విధంగా ఆన్సర్ చేస్తుందో మీకు అయితే ఇంకా తెలియాలి. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ ఇంకోటి అవుతుంది, ఎవరైతే ఈ పంజాబ్ సీఎం అవుతున్నారో రీసెంట్గా నీట్ పేపర్ స్కామ్ అయినందుకు ఈ కాక్రోచ్ జనతా పార్టీతో కలిసి అయితే ఇంకా ప్రొటెస్ట్లు అయితే ఇంకా చేశారు. కానీ ఇదే రోజున ఇంకా అదే స్టేట్లో ఒక సీఎం ఉన్న స్టేట్లోనే పేపర్ లీక్ అవుతే అందులోనే సీఎం అయితే ఇంకా స్టూడెంట్స్కి అయితే ఇంకా ఎటువంటి ఆసరా ఇస్తలే. కానీ ఎక్కడో వేరే స్టేట్లో ఇంకా వేరే ఆపోజిషన్ పార్టీ లీడర్ అయితే ఇంకా సస్పెండ్ చేయాలని చెప్పి అయితే ఇంకా ఈ సీఎం అయితే ఇంకా మాట్లాడుతున్నారు. సో ఈ వీడియో మీరు ఎన్ని వరకు చూసారంటే మీకు చాలా పాయింట్స్ అయితే ఇంకా చాలా క్లారిటీగా తెలుస్తుంది. సో వీడియోని అయితే ఎక్కడ అయితే స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూసేయండి. నమస్తే గైస్, నా పేరు రాజేష్, మీరు చూస్తున్నారు ఐఎమ్ రాజేష్ యూట్యూబ్ ఛానల్. జూలై 26న ఫరద్రి యూనివర్సిటీలో అయితే ఇంకా ఫార్మసీ రిక్వైర్మెంట్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. చాలా మంది స్టూడెంట్స్ అయితే ఇంకా చాలా ప్రశాంతంగా ఎగ్జామ్ అయితే ఇంకా రాస్తున్నారు. కానీ అదే టైంలో అయితే ఈ యొక్క ఫ్లయింగ్ స్క్వాడ్కి ఈ యొక్క పోలీసులకి అయితే ఇంకొక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది, ఈ కాలేజ్లో ఈ యొక్క ప్లేస్లో అయితే ఇంకా ఈ విధంగా అయితే ఇంకా టెక్నాలజీ యూజ్ చేసుకుని చీటింగ్ అయితే చేస్తున్నారు, మీరు వెంటనే వెళ్ళి పట్టుకోండి అని చెప్పి అయితే ఇంకా పంజాబ్ పోలీసులకి అయితే ఇంకా అన్నోన్ పర్సన్ అయితే ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడంట. ఫర్దీకోట్ ఫిరోజాపూర్ అని చెప్పి ఒక ఎగ్జామ్ సెంటర్లో అయితే ఇంకా పోలీసులు వెంటనే వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో మొత్తం అంతా చెక్ చేస్తే కొన్ని విజువల్స్ అయితే ఇంకా బయటకు అయితే వచ్చాయి. చాలామంది స్టూడెంట్స్ అయితే కనుక హై లెవెల్ టెక్నాలజీ యూజ్ చేసుకొని కొంతమంది అయితే ఇంకా చీటింగ్ చేస్తున్నారని చెప్పి అది ఇంకా తెలుసుకున్నారు. అది ఏ విధంగా తెలుసా, ఎప్పుడైతే స్టూడెంట్స్ అయితే ఇంకా ఎగ్జామ్ రాయడానికి అయితే ఇంకా క్లాస్ రూమ్కి అయితే వస్తారో అప్పుడు వీళ్ళ దగ్గర అయితే ఇంకొక పెన్ కెమెరా అయితే ఉంటుందంట. ఈ యొక్క పెన్ కెమెరా అనేది ఎవరికి కనిపించకుండా అండర్వేస్లో తెలియని కొన్ని ప్లేసెస్లో అయితే ఇంకా దాచుకుంటారంట. సో ఎప్పుడైతే ప్రొఫెసర్ అయితే ఇంకా క్వశ్చన్ పేపర్ తీస్తాడు ఈ యొక్క పెన్ కెమెరాతో వెంటనే క్వశ్చన్ పేపర్ అయితే ఇంకా ఫోటో అయితే తీస్తారు. ఇక్కడ ఫోటో తీయగానే అక్కడ చుట్టుపక్కల ఉన్న ఒక వ్యక్తి అయితే ఉంటాడు, ఈ యొక్క వ్యక్తికి అది ఇంకా వాట్సాప్లో ఫోటో అయితే వెళ్ళిపోద్ది. ఈ యొక్క వ్యక్తి ఏం చేస్తాడంటే వెంటనే క్వశ్చన్ పేపర్ ఇంకా చదివేసి వీళ్ళ చెవులో దాచుకున్న ఒక ఇయర్ ఫోన్ అది ఉంటుంది, అందుట్లో అది ఇంకా ఆన్సర్ అది ఇంకా చెప్తాడంట. వీళ్ళు ఫోటో పెడతారు, ఫోటో పెట్టగానే అది అక్కడ ఆన్సర్ అయితే చూస్తాడు, ఆన్సర్ తెలియగానే ఈ యొక్క స్టూడెంట్స్ అయితే ఇంకా పాకెట్లో కాదు ఇయర్లో అయితే ఇంకొక ఇయర్ ఫోన్ అయితే ఉంటుందంట. ఈ యొక్క మైక్రోఫోన్లో అయితే ఇంకా వెంటనే అది ఇంకా ఆన్సర్ తెలియగానే ఈ యొక్క స్టూడెంట్స్ అయితే ఇంకా టిక్ అయితే ఇంకా పెడుతున్నారు. ఈ విధంగా జరుగుతుందని చెప్పి వెంటనే అయితే ఇంకా పోలీసులు అయితే ఇంకా అసలు ఏం జరుగుతుంది, అసలు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు స్టూడెంట్స్ అని చెప్పి మొత్తం అయితే ఇంకా డీప్గా అయితే ఇంకా ఇన్వెస్టిగేట్ అయితే ఇంకా స్టార్ట్ చేయడం అయితే ఇంకా చేశారు. సో ఈ యొక్క టెక్నాలజీ వెనకాల అయితే కనుక హై లెవెల్ రాకెట్ మాఫియా అయితే ఉన్నదని చెప్పి అయితే ఇంకా పోలీసులకు అయితే ఇంకా అనుమానం వచ్చింది. అందులో కొంతమందిని కూడా అయితే ఇంకా అరెస్ట్ అయితే ఇంకా చేశారు. అందులో కొంతమంది అయితే ఇంకా 35 మంది మాఫియా మెంబర్స్ అయితే ఇంకా అరెస్ట్ చేశారు. అందులో 28 మెంబర్స్ అయితే కనుక ఎవరైతే ఇంకొక స్టూడెంట్స్ అయితే ఉంటారో ఇందులో మెయిన్ లీడర్స్ అయితే ఉన్నారంట. అందులో కొంతమంది అయితే కనుక 7 మెంబర్స్ అయితే ఇంకా బ్రోకర్స్ కూడా అయితే ఉన్నారంట. ఈ యొక్క స్టూడెంట్స్కి అయితే ఇంకా ఈ విధంగా హెల్ప్ చేయడానికి. ఏ ఒక్క స్టూడెంట్ అయినా సరే ఎగ్జామ్ అనేది ఫెయిల్ అయిపోతాను, ఏ ఒక్క స్టూడెంట్ అయినా సరే నేను ఎగ్జామ్కి అయితే చదవలేదని చెప్పి అయితే కొంతమంది అడుగుతుంటారు కదా, జస్ట్ వీళ్ళకి అయితే ఇంకా 3.5 లక్షలు అయితే కట్టారంటే ఈ విధంగా ఇంకా పెన్ కెమెరాస్ ఈ విధంగా ఇయర్ ఫోన్స్ అయితే ఇస్తారంట. జస్ట్ ఈ విధంగా పంపించారంటే మీకు వెంటనే ఆన్సర్స్ పెట్టేస్తాము, మీకు అయితే ఇంకా ఇయర్ ఫోన్లు అయితే ఇంకా చెప్పేస్తామని చెప్పి ఈ విధంగా అయితే వీళ్ళందరూ కూడా ఇంకా మాఫియా ఇంకా పెట్టుకున్నారు. పోలీసులు అయితే ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తుంటే అసలు ఎవరా మెయిన్ లీడర్, మీ బాస్ ఎవరని చెప్పి పడితే అందులో కొంతమంది అయితే ఇంకా పాలిటెక్ కాలేజ్లో అయితే ఇంకా ఎంప్లాయ్ కింద ఉంటారు గుర్మీట్ సింగ్ అని చెప్పి ఒక వ్యక్తి. ఈ యొక్క వ్యక్తి ఎగ్జామ్ పాస్ చేయడానికి అయితే కనుక 3.5 లక్షలు ఇంకా తీసుకుంటాడంట. అదే విధంగా ఇతను అయితే ఇంకొకేసారి అయితే ఇంకా ఒకే రోజున అయితే ఇంకా 13 లక్షలు అయితే ఇంకా కలెక్ట్ చేశాడంట స్టూడెంట్స్ దగ్గర నుంచి. సో ఇక్కడ ఈ వ్యక్తి ఏ లెవెల్లో అయితే ఇంకా మాఫియా అనేది చేస్తున్నాడో, ఏ విధంగా పేపర్ స్కామ్స్ అయితే చేస్తున్నాడో, ఏ విధంగా స్కామ్స్ చేస్తున్నాడో మీకు అయితే తెలియాలి. సో ఇదే విధంగా కంటిన్యూ అవ్వడంతో ఏదైతే ఇంకా పెన్ కెమెరాతో ఫోటో తీసిన క్వశ్చన్ పేపర్స్ మొత్తం కూడా అయితే ఇంకా లీక్ అయితే ఇంకా అయిపోయాయి.
సో ఎప్పుడైతే ఇంకా పేపర్ అయితే ఇంకా లీక్ అయితే అయిపోయిందో పోలీసులు అయితే కనుక వెంటనే వెళ్ళి గవర్నమెంట్కి అయితే ఇంకా చెప్పారు, పంజాబ్ గవర్నమెంట్కి అయితే ఇంకా అక్కడ ఫామ్లో ఉన్నది ఆమ్ ఆద్మీ పార్టీ ఏఏపీ. ఇక్కడ గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే పోలీసులు మరియు గవర్నమెంట్ అయితే ఇంకా మా దగ్గర అయితే ఇంకా పేపర్ లీక్ అయితే జరగలేదు, కొంతమంది స్టూడెంట్స్ అయితే ఇంకా హై లెవెల్ టెక్నాలజీ యూజ్ చేసుకుని పేపర్ అయితే ఇంకా బయటకు అయితే పెట్టారు. సో ఇక్కడ గవర్నమెంట్ తప్పతే అసలు ఏమీ లేదు అని చెప్పి వీళ్ళు అయితే కనుక పంజాబ్ గవర్నమెంట్ అయితే ఇంకా మొత్తం కూడా అయితే క్లోజ్ అయితే ఇంకా చేయించుకుని చాలా హై కవర్ డ్రైవ్ అయితే ఇంకా చేస్తుంది, స్టూడెంట్స్ మీద అయితే ఇంకా దోస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ పేపర్ లీక్ చేసిన స్టూడెంట్సే, మా దగ్గర అయితే పేపర్ లీక్ అవ్వలేదు కదా, అంటే మా ముందు అయితే పేపర్ లీక్ అవ్వలేదు కదా, ఎగ్జామ్ హాల్ దగ్గరికి అయితే పేపర్ అయితే వెళ్ళిపోయింది, అప్పుడు పేపర్ లీక్ అయింది, చాలా మంది స్టూడెంట్స్కి అయితే ఇంకా తెలిసింది అని చెప్పి అయితే ఇంకా పంజాబ్ గవర్నమెంట్ అయితే ఇంకా చెప్తుంది. అదే మా దగ్గర పేపర్ లీక్ అయిందంటే మేము అయితే ఇంకా పేపర్ లీక్ అయింది, చాలా మంది స్టూడెంట్స్కి అయితే ఇంకా ఈ విధంగా జరిగిందని చెప్పి అయితే మేము అయితే ఇంకా క్షమాపణ అయితే చెప్పుకుంటాం. కానీ ఇక్కడ తప్పు ఎవరు చేశారు? స్టూడెంట్స్ అయితే చేశారు. స్టూడెంట్స్ పేపర్ అయితే ఇంకా లీక్ అయితే చేసుకున్నారు, కొన్ని గ్యాజెట్స్ అయితే ఇంకా ఫోటో తీసి బయటకు అయితే పెట్టుకున్నారు, ఈజీగా పేపర్ అయితే లీక్ అయిపోయింది. ఇక్కడ మా తప్పు లేదు, మొత్తం స్టూడెంట్స్ అయితే తప్పు అవుతుందని చెప్పి అక్కడ పంజాబ్ గవర్నమెంట్ అయితే చెప్తుంది. సో స్టూడెంట్స్ అయితే తప్పు అయితే చేశారు కదా, మళ్ళీ మేము అతనికి ఈ యొక్క ఎగ్జామ్ పేపర్ అనేది మళ్ళీ మేము ఇంకా రీకన్డక్ట్ అయితే చేస్తామని చెప్పి అక్కడ ఉన్న పంజాబ్ గవర్నమెంట్ అయితే ఇంకా చెబుతుంది. కానీ ఎప్పుడైతే ఈ యొక్క పంజాబ్ గవర్నమెంట్ అయితే ఇంకా ఈ విధంగా అయితే మాట్లాడిందో అక్కడ అపోజిషన్లో ఉన్న కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎస్ఐఎం కానీ వీళ్ళందరూ కూడా ఇంకా వ్యతిరేకంగా మాట్లాడారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇంకా లాస్ట్ 4 years నుంచి అయితే ఇంకా తహసీల్దార్ ఎగ్జామ్ కానీ నాట్ ఎగ్జామ్ కానీ ఏ ఎగ్జామ్ కానీ ఇవన్నీ కూడా ఇంకా మీ పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడే కదా ఈ విధంగా స్కామ్స్ అయితే ఈ విధంగా అయితే ఎగ్జామ్స్ అన్నీ కూడా జరిగాయి, మీరన్నీ కూడా ఎందుకు కవర్ అయితే ఇంకా మొత్తం స్టూడెంట్స్ ఉన్న తెస్తున్నారని చెప్పి ఒక అపోజిషన్ పార్టీస్ అయితే చెప్తున్నాయి. ఎవరైతే ఇంకా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే ఉన్నారో మీరు వెంటనే అయితే కనుక మీరు అయితే ఇంకా సస్పెండ్ అయితే చేయాలని చెప్పి ఈ ఎవరైతే ఇంకా ఆపోజిషన్ పార్టీస్ అయితే ఉన్నారో వీళ్ళందరూ కూడా అయితే కనుక ప్రెసెంట్ ఉన్న ఆమ్ అస్సాం పార్టీకి ఉన్న గవర్నమెంట్ అయితే ఇంకా చెప్తున్నారు అనమాట. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదైతే కనుక ప్రెసెంట్ గవర్నమెంట్లో ఉన్న ఆమ్ అస్సాం పార్టీ ఏదైతే ఉన్నదో ఈ పార్టీ అయితే కనుక రీసెంట్గా కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్లో అయితే ఇంకా పాల్గొంది. అక్కడ స్టూడెంట్స్కి ప్రొటెస్ట్ చేస్తుంది, స్టూడెంట్స్కి అయితే ఇంకా జస్టిస్ జరగాలని చెప్పి ఫైట్ అయితే చేసింది. కానీ వీళ్ళ స్టేట్లోనే వాళ్ళ గవర్నమెంట్ రూలింగ్లోనే ఈ యొక్క పార్టీకి స్టూడెంట్స్కి అయితే ఈ విధంగా జరిగిందని చెప్పంటే, కానీ అక్కడ ఉన్న సీఎం మాత్రం ఎటువంటి మాట్లాడతలే, కేవలం స్టూడెంట్స్ అయితే తప్పు చేశారు, ఇక్కడ మా దగ్గర తప్పు లేదని చెప్పి అది ఇంకా స్టూడెంట్స్ పైన అది ఇంకా ఈ యొక్క ఎగ్జామినేషన్ బ్రాంచ్ మొత్తం కూడా అది ఇంకా సీఎం కూడా అది మొత్తం కదా దోస్తాడు అనమాట. కానీ ఇక్కడికి వచ్చి మాత్రం నాకు ఏం తెలియదు, స్టూడెంట్స్ అయితే న్యాయం జరగాలని చెప్పి అది ఇంకా ఇక్కడికి వచ్చి ఇంకా ప్రొటెస్ట్లు అది ఇంకా చేస్తున్నారు. ఇదే విధంగా అయితే ఇంకా కంటిన్యూ అవ్వగానే ఒక రిపోర్టర్ అయితే కనుక కాక్రోచ్ జనతా పార్టీ మెంబర్ని అయితే కనుక ఒక క్వశ్చన్ అయితే అడిగారు. पंजाब में पेपर लीक हुआ, आप उसके बारे में क्या बोलेंगे? उसके ऊपर भी एक्शन होना चाहिए. సార్ మీరు అయితే ఇంకా ఏ విధంగా అయితే ఇక్కడ మీరు అయితే ఇంకా ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని చెప్పి మీరు ఇక్కడ ప్రొటెస్ట్ అయితే చేస్తున్నారు. పంజాబ్లో కూడా సేమ్ యాషెస్ కదా జరిగింది కదా, ఇప్పుడు స్టూడెంట్స్కి అయితే ఇంకా మీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ మీరు ప్రొటెస్ట్ అయితే చేస్తారంటే ఎటువంటి మాట్లాడలేదు. మీరు స్టూడెంట్స్కి అయితే వెళ్ళి అక్కడ అయితే ఇంకా హెల్ప్ అయితే చేస్తారా? స్టూడెంట్స్ కోసం మీరు జస్టిస్ అయితే అడుగుతారా? ఆ క్వశ్చన్ అడుగుతుంటే అసలు ఒక కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అయిన అభిజిత్ దీపక్ అయితే కనుక అసలు ఎటువంటి క్వశ్చన్ అయితే ఇస్తలే ఈ యొక్క రిపోర్టర్ కదా ఇంకా. సో అర్థమవుతుంది కదా టోటల్గా అయితే కనుక వీళ్ళు కేవలం బీజేపీ గవర్నమెంట్ కోసం మాత్రమే వీళ్ళైతే ఇంకా వర్క్ అయితే ఇంకా చేస్తున్నారని చెప్పి అయితే ఇంకా తెలుస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ అయితే ఇంకా స్టార్ట్ చేసిందో తన ఒక సోషల్ మీడియాలో కొన్ని రెగ్యులేషన్స్ అయితే పెట్టింది కదా, అందులో ఏంటి స్టూడెంట్స్కి ఏ యొక్క అన్యాయం జరిగినా సరే మేము అయితే ఇంకా ప్రొటెస్ట్ అయితే చేస్తాం, స్టూడెంట్స్ కోసం అయితే ఇంకా జస్టిస్ అయితే చేస్తాం, స్టూడెంట్స్ కోసం మేము మాత్రం ఉన్నామని చెప్పి ఈ కాక్రోచ్ జనతా పార్టీ చెప్పింది. కానీ ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ఇంకా బీజేపీ రూలింగ్ అయితే ఉన్నదో అక్కడ మాత్రమే వెళ్ళి వీళ్ళు స్టూడెంట్స్ కోసం అయితే ప్రొటెస్ట్ అయితే చేస్తున్నారు. వీళ్ళకి ఎవరైతే ఇంకా సపోర్ట్ అయితే చేశారు కాక్రోచ్ జనతా పార్టీ యొక్క అస్సాం పార్టీ అయితే కనుక వీళ్ళు మాత్రం అయితే ఇంకా ఆ స్టేట్లోనే ఆ స్టేట్లో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్స్ కోసం అయితే వీళ్ళు ప్రొటెస్ట్ అయితే చేస్తలే, జస్ట్ ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ అయితే అడిగినా సరే అయితే ఇంకే ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ ఫోన్ అయితే ఇంకా అసలు ఎటువంటి ఆన్సర్ అయితే ఇస్తలే. సో చూడాలి మరి ఒక పేపర్ లీక్ పైన అయితే ఇంకా ఏ విధంగా అయితే ఇంకా స్కామ్స్ అయితే బయటకు వచ్చేది ఇంకా తెలియదు. సో రీసెంట్గా అయితే ఇంకా కర్ణాటకలో అయితే జరిగింది. సో కర్ణాటకలో కూడా ఇదే విధంగా పేపర్ లీక్ అయింది కదని చెప్పి అడిగితే ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ ఫోన్ అయితే ఇంకా అసలు ఏం మాట్లాడతలే. వీళ్ళు కేవలం ఎప్పుడైతే ఇంకా బీజేపీ ఫామ్ అయితే ఉంటుందో బీజేపీ రూలింగ్ ఏదైతే స్టేట్స్ అవుతున్నాయో అక్కడికి వెళ్ళి మాత్రం వీళ్ళు అయితే ఇంకా ప్రొటెస్ట్లు చేస్తున్నారు తప్ప వీళ్ళు ఎవరైతే ఇంకా వీళ్ళకి సపోర్ట్ అయితే చేస్తున్నారు కొన్ని స్టేట్స్ నుంచి ఆ ఒక స్టేట్లో ఏం జరిగినా సరే అది ఇంకా ఇక కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధం లేదు అని చెప్పి అది ఇంకా ఆ విధంగా అది ఇంకా బిహేవ్ చేస్తుందని చెప్పి చాలా మంది అది ఇంకా అంటున్నారు. సో మీరు ఏమంటారో మీరు అది ఇంకా కింద కామెంట్ అయితే పెట్టండి. సో ఈ యొక్క పేపర్ లీక్ పైన ఇంకా ఏ విధంగా మీకు అర్థమైందో కూడా కింద కామెంట్ పెట్టండి. సో మళ్ళీ మనం అది ఇంకా మళ్ళీ కొత్త విడత మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్ మచ్చా, జై హింద్.